హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వరుథిని ఏకాదశి 24 గురువారం రోజు ఏకాదశి వరుథిని ఏకాదశి ఉన్నది. వరుథిని ఏకాదశి వైశాఖ మాసం లోపల కృష్ణపక్షం లోపల వస్తున్నది. ఈ భవిష్యోత్తర పురాణంలో ఈ యొక్క ఏకాదశి చెప్పబడింది. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని భగవానుడి ఏకాదశి యొక్క మహాత్మ్యము అడుగగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పారు. ఏకాదశి పాటించేవారు ఈ లోకం లోపల సుఖశాంతులతో అనుభవించటం, రాబోయే జీవితంలో కూడా సౌభాగ్యాన్ని పొందే అవకాశం కలదు. సర్వ పాపములను నాశనం చేసేది. ఈ ఏకాదశి ఆచరించిన వెంటనే అదృష్టాన్ని ప్రసాదించే ఏకాదశి. మహాత్మ్యం అద్భుతం. సంసార సాగరం నుండి మనుష్యులను బయటపడే ఇంతకన్నా మించింది మరొకటి లేదు. మాందాత దుందుమాను ఎందరో మహర్షులు పాటించారు. గొప్ప కీర్తి పొందటమే కాకుండా మోక్షాన్ని అధిరోహించారు. 10 సంవత్సరాలు చేసిన తపస్సు ఫలితం కేవలం ఒక్క ఏకాదశి వ్రతం పాటించిన పొందవచ్చును. సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్ర తీర్థం నందు 40 కిలోల బంగారాన్ని దానం చేసిన అంత ఫలితం ఇది ఏకాదశికి కలదు. ఒక రాజు గుర్రములు దానం చేయుట, ఏనుగులు దానం చేయుట ఉత్తమం. ఏనుగులు దానం చేయుట కన్నా భూమి దానం చేయుట ఉత్తమం. తిలములు పితృదేవతలు దేవతలు అధికంగా సంతృప్తి చెందుతారు. మన యొక్క పితృదేవతలు ఎవరు? తాతలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరన్నా కాలం చేసిన వారైతే మన యొక్క తండ్రులు కానీ కాలం చేసినటువంటి వారైనటువంటి వరుథిని ఏకాదశి పాటించినచో వాళ్ళు కూడా సంతోషపడతారు. అలాగే కళ్యాణ సమయంలో కన్యాదానం చేయటం ధాన్యాలు ఆహార పదార్థ సమానమని అభిప్రాయము కలదు. గోవులను దానం చేయుట ధాన్యాలను దానం చేయుటతో సమానమని కృష్ణుడు పలికెను. అన్నిటికంటే జీవులలోని అంధకారములను అంటే గుడ్డితనాన్ని అజ్ఞానాన్ని తొలగించే ఆ జీవుని జీవితం యొక్క పరమార్థాన్ని తెలియచేయుట వలన సర్వోత్తమమైనది దానం. వరుథిని ఏకాదశి వల్ల సర్వదానాల ఫలితం లభిస్తుంది. కన్యాదానం చేసి బదులు పెళ్లి చేసిన తండ్రి బిడ్డకు కళ్యాణం చేస్తాడు. కన్యాదానం అంటారు దాన్ని. తల్లిదండ్రులు ఏమైనా ఆశిస్తారా? ఆశించరు. అంటే ప్రళయకాలంన వరకు నరకంలో ఉండవలసి ఉంటుంది. కూతురు పెళ్ళి చేసి ధనాన్ని ఆశించే వారు మరుజన్మలో ఏ జన్మ ఎత్తుతారట? పిల్లి జన్మ జన్మించేదరట. కన్యాదాన సమయంలో కూతుర్ని చక్కగా బంగారు నగలతో అలంకరించి మంచి బుద్ధిమంతుని నుండి వరుడికి ఇచ్చి వివాహం చేసిన అంటే కళ్యాణం చేసిన అదృష్టమని మహారాజు యొక్క సేవకుడు చిత్రగుప్తుడు కూడా లెక్క కట్టలేడు. యమరాజు యొక్క సేవకుడైనటువంటి చిత్రగుప్తుడు కూడా దాన్ని లెక్క కట్టలేడు అని చెప్తున్నారు. ఏకాదశి వ్రతం పాలన చేసిన వారు ఆ రోజు రాగి పాత్రలో భుజించటం, ధాన్యాన్ని తేనెను స్వీకరించడం తీసుకోవడం మానేయాలి. పాలకూర, శనగపప్పు మొదలగు పప్పు దినుసులు కూడా వండినవి ఆహారాన్ని స్వీకరించరాదు. దినములో ఒక్కసారి పండ్లు ఫలములు తీసుకునవచ్చును. ఇంద్రియ నిగ్రహణ అంటే మనము ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని ఆపేసి నిద్ర, మైథునము అలాగే భుజించడము దాన్ని ఆపేసి ఎటువంటి కార్యంలో పాల్గొనరాదు.
జూదము, అతిగా నిద్ర, తల వెంట్రుకలు కత్తిరించరాదు, అంటే తీసుకోకూడదు. ఈ తిని ఏకాదశి రోజు ఇలాంటి పనులు చేయకూడదు. మరి మనం ఏం చేయాలి? ఏకాదశి వ్రత పాలన లోపల చక్కగా జపం చేస్తూ, భగవన్నామ సంకీర్తన చేస్తూ, భగవంతుని దగ్గర అనుసంధానంగా ఉండడం, అలాంటి పనులు చేయాల. భాగవతం శ్రవణం చేయాలి, భగవద్గీత శ్రవణం చేయాలి. భగవంతుని ధామంలో నివాసంలో ఉండేటట్టు మనం చూడాలా. భగవంతుని మహాత్యాన్ని చదవడం చేయాలి. భగవంతునికి ఎంత వీలైతే అంత మనం దగ్గర ఉండేటట్టుగా చూడాలి. ఈ యొక్క ఏకాదశి రోజు కూడా మనకి ఎంత వీలైతే అంత పారాయణం చేయడము, జపం చేయడము, ఆ యొక్క ఉపాసన అంటే భగవంతునికి ఉపవాసం ఉండడం కాకుండా భగవంతుని శ్రవణం చేయడము, దాన్ని ఉపాసన అంటారు. భగవంతుని దగ్గర అవ్వడం, భగవంతునికి దగ్గరగా ఉండడం. దగ్గర ఉండడం అంటే మనం అందరం భగవంతుని దగ్గరనే ఉంటున్నాం, కానీ దాన్ని భగవంతుని యొక్క ధ్యానం లోపల, శ్రవణం లోపల, కీర్తన లోపల ఇలాంటి పనులు మనం చేస్తూ ఉండాలి అని తిని ఏకాదశి చక్కగా చెప్పుతున్నది. ఆ విధంగా చేస్తే మరి ఎలాంటి పుణ్యం లభిస్తుంది? 1000 ఆవులు దానం చేసిన పుణ్యం ఎంతైతే లభిస్తుందో అంత పుణ్యం మనకు లభించగలదు. ఈ కలియుగం లోపల మనం ఒక్క ఆవును కూడా దానం చేయలేకుండా ఉన్నాం. మరి 1000 ఆవులు ఏ విధంగా దానం చేయగలుగుతాము? కాబట్టి ఈ యొక్క వరుతిని ఏకాదశి పాటించిన 1000 ఆవుల దానం చేసిన పుణ్యం మనకు కలుగుతుంది. అందుగురించే వైష్ణవ భక్తులు ఏకాదశి వైశాఖ మాసంలోని కృష్ణపక్షం లోపల వచ్చే ఏకాదశి. ఇది ఏ పురాణం లోపల చెప్పబడిందంటే భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. అలాగే మనం ముందు గత ఏకాదశి, కామద ఏకాదశి గురించి తెలుసుకున్నాము. అది వరహ పురాణం నుండి చెప్పబడింది. అక్కడ కూడా ఎవరి మధ్య? కృష్ణుడి మధ్య, యుధిష్ఠిరుడి మధ్య జరిగినటువంటి సంభాషణ. కామద ఏకాదశి తర్వాత వరుతిని ఏకాదశి మనకు చెప్పబడింది. కావున ఈ ఏకాదశి అందరూ పాటిస్తూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాద కీ జై.